ఎంప్లాయీస్ అంతా క్షేమంగా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. మరో 3 కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన్ను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాబట్టి మన వాళ్ళందరూ లెక్క వేసుకుంటే అందరూ మనోళ్ళు ఉన్నారు. ఎంప్లాయీస్ అంతా క్షేమంగా ఉన్నారు. ఒక ఒక్కడికి దెబ్బలు తాకాయి. మిగిలిన వాళ్ళిద్దరికి చిన్న బండింగ్స్ ఉన్నాయి. మిగిలిన అందరూ క్షేమము. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళు బయటికి వెళ్ళిపోతే మన వాళ్ళు లోపల ఉంటే మనకు లెక్క తెలుసు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్తో కార్మికులను అప్రమత్తం చేసింది. అయితే పేలుడు సంభవించినప్పుడు ఆ బిల్డింగ్ లో 15 మంది వరకు ఉన్నారని తొలుత ప్రచారం జరిగింది. కానీ పేలుడు సమయంలో అక్కడ 4 మాత్రమే ఉన్నారని కంపెనీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ వెల్లడించారు. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో తమ సీనియర్ ఎంప్లాయీ కనకయ్య మృతి చెందారని అన్నారు. మిగిలిన వారికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం పేలుడు జరిగిన భవనంలో ఇంకా పేలుడు పదార్థాలు ఉన్నాయని, అవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత సిఐ ఫైర్ ఇన్స్పెక్టర్ తో కలిసి వెళ్లి పరిశీలిస్తామని వెల్లడించారు. ఈ రోజు ఉదయం జరిగింది దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన ఒక ప్రాసెస్ బిల్డింగ్ లో 9 గంటల 45 నిమిషాల ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఆ బిల్డింగ్ లో 4 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగా 15 మంది 20 మంది ఆ బిల్డింగ్ లో లేరు. ఆ బిల్డింగ్ ఇన్ఛార్జ్ కానీ, ఆ బిల్డింగ్ అదర్ టెక్నీషియన్స్ కానీ అందరూ లంచ్ టైం దగ్గర సమీపిస్తున్నందున బయటికి వచ్చేసారు. ఈ సంఘటన ఏ విధంగా జరిగింది అనేది ఇంకా నిశ్చితంగా పరిశీలించి చెప్పగలను. ఇప్పుడే నేను సిఐ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఇంకా బిల్డింగ్ దగ్గర లోపలికి వెళ్ళటానికి ఇంకా కొంత సమయం కావాలి. లోపల ఇంకా కొంచెం మెటీరియల్ ఉంది. అది కూడా మొత్తం చల్లారిన తర్వాత వెళ్దామని చెప్పి సిఐ గారికి చెప్పేసి అందరం ఇటు వచ్చాము. ఇంకోటి దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన 3-4లో ఒక వ్యక్తి, దట్ ఈజ్ ఎం కనకయ్య, మా సీనియర్ ఎంప్లాయీ. అన్ఫార్చునేట్ థింగ్, అదర్ 3 ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మైనర్ ఇంజరీస్, వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ అనుకుంటున్నట్టు ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఎవరు కానీ లేరు. సరే, ఎందుకు జరిగింది అనేది టెక్నికల్ అనాలిసిస్ మేము చేస్తాము. అందరూ సమయం పాటించి మాకు సహకరించాలని కోరుతున్నాము. పిఆర్డిసి నెంబర్ 3 అంటారు. ఆ బ్లాక్లో మేము కాంపోజిషన్ ఒక పెల్లెట్ ఫార్మ్లో చేస్తుంటాము. ఆ కాంపోజిషను ఏ విధంగా అయింది అనే దాన్ని ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించిన తర్వాతనే నేను చెప్పగలను. 4లో ఒక వ్యక్తి అన్ఫార్చునేట్ థింగ్, 3కి మైనర్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళని వాళ్ళ బంధువుల ద్వారా మనకు కిమ్స్ హాస్పిటల్కి ఒకళ్ళు వెళ్తున్నారు, యశోదాకి వెళ్తున్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక వ్యక్తి చాలా క్రిటికల్గా ఉన్నాడు. అతని మేము చెప్తాం. పైకి రేకులు లేచిపెట్టి గమనించడం జరిగింది. అక్కడ కింద అంతా కూడా మన మేనేజ్మెంట్ చెప్పడం ప్రకారం ఏంటంటే అక్కడ మెగ్నీషియం మెటీరియల్ ఉంది, దానికి ఎక్స్పోజివ్ నేచర్ ఉంటుంది. సో దాంట్లో నార్మల్ వాటర్ టచ్ అయినా కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి మూమెంట్ ఏం చేయడం, ఒక 1 అవర్ పాటు అది కూలింగ్ అయిపోయిన తర్వాతనే ఎవరికైనా అనుమతిస్తాం. అదర్వైజ్ ఏం చేయాలి, లోపల కూడా బోర్ వస్తుంది. అక్కడ ఇంకా వేరే ఎటువంటి ఏం ఇన్సిడెంట్స్ అయితే ఏం కనపడలేదు.
ప్రస్తుతానికి ఉంది. మనము దీంట్లో మనకి ఒకవేళ ఇప్పుడు అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే లోపల 4 మెంబర్స్ ఉన్నారు. దానికి సంబంధించిన హర్దాస్ లీడర్ మాత్రం బయట ఉన్నారంట. వాళ్ళకి మార్నింగ్ 6 to 2 o'clock షిఫ్ట్ ఇది అని తెలుస్తుంది వాళ్ళు చెప్పేదాని ప్రకారం. 6 o'clock ఎక్కారు కాబట్టి డ్యూటీకి మధ్యాహ్నం లంచ్ గురించి 10 o'clock లంచ్ టైం ఉంది అది. సో ఒక 10 నిమిషాల ముందే కొంతమంది బయటకు వెళ్ళడం వల్ల అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఓన్లీ 4 persons ఉన్నారని తెలుస్తుంది. అందులో ఇప్పుడు కనకయ్యటానికి కొంచెం సీరియస్ గా ఉందంటున్నారు. నెక్స్ట్ ప్రకాష్ అంటానికి కొంచెం ఇంజరీస్ కనపడుతుంది. మిగతా వాళ్ళకి కూడా షాక్ ఇంజరీస్ అట్లా తెలుస్తుంది. దీనిపైన ఒకవేళ ఈ మొత్తం ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నెగ్లిజెన్స్ పైన మనం యాక్షన్ తీసుకుంటూ జరుగుతుంది.